నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో అమృత వాటర్ ప్రాజెక్టును ప్రస్తావించిన ప్రభుత్వ విప్. యనమల దివ్య సూచనలకు మంత్రి నారాయణ సానుకూలత. వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. రాజమండ్రి అభివృద్ధిని సమీక్షించిన మున్సిపల్ మంత్రి. పుష్కర ఏర్పాట్లపై సమీక్ష. తొండంగి మండలంలో వైకాపాకు వరుస ఎదురుదెబ్బలు. ఎల్లయ్యపేటకు చెందిన 200 మంది టీడీపీలో చేరిక. వైకాపా పాలనలో అటకెక్కిన అమృత 2.0 పథకం ఏమైంది? తునిపట్న శివారు ప్రాంత వాసుల దాహం కేకలు కేవుమంటుంటే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారుల చోద్యమేంటి? అమృత పథకంపై అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య తక్షణమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి తునిపట్నంలో మరో 5,000 కుటుంబాలకు దాహార్తి తీర్చాలని ఆమె కోరారు. మున్సిపల్ మంత్రి నారా సానుకూలంగా స్పందించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అతీగతి లేకుండా పోయిన పథకాలకు దుమ్ము దులుపుతున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య అవకాశం చిక్కితే సర్కారు దృష్టికి తీసుకెళ్లి ప్రజాపక్షాన నిలుస్తున్నారు. 75 crores అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్ లో ఉందని ఆయన కాల్స్ కూడా డిలే చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ 5,000 ఇళ్లకు కూడా తుని మున్సిపాలిటీలో ఈ 5,000 ఇళ్లకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏముంది? గర్వకారణం అన్నట్లుగా తుని నియోజకవర్గ దయానీయ స్థితికి దిగజారింది. ప్రజా అవసరాలకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అప్పటి పాలకులు ప్రజా అవసరాలను కడతీర్చలేకపోయారు. అతీగతి లేకుండా పోయిన పథకాలకు అమృత 2.0 త్రాగునీటి పథకమే అందుకు సాక్ష్యం. నగరాలతో పోటీ పడుతున్న తుని పట్టణం అదే రేంజ్లో విస్తరిస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. అయితే బాధ్యతలు వైసీపీ పాలకులు పూర్తిగా విస్మరించారు. దీంతో నిధులుండి చాలా పథకాలు మరుగున పడ్డాయి. ఈరోజు ముఖ్యమైన రోజు అని ఎందుకంటున్నామంటే మన తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మేడం గారు ఆవిడ సాధించిన తుని పట్టణానికి సాధించిన వాటర్ వర్క్ మీద ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అమృత 2.0 ఈ పథకం 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు శాంక్షన్ అయింది. 2019 తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ 2.0 అమృత పథకాన్ని పట్టించుకోకుండా పక్కన పారేశారు. పోయిన జూన్తో అది కొలాప్స్ అయితే మన మేడం గారు దీని మీద దృష్టి పెట్టి ఈ పథకాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి ఎంతో కృషి చేసి ఈరోజు 15 కోట్ల రూపాయలు మన తునిపట్టణానికి తీసుకురావడం జరిగింది. ఈ అమృత పథకం కింద ఉప్పరగూడెం కాలనీలో ఈ వాటర్ ట్యాంక్స్, అదేవిధంగా పైప్ లైన్ మన తునిపట్టణానికి వేసి, అదేవిధంగా ఈ వాటర్ ద్వారాగా సుమారు 5,000 కుటుంబాలకి ప్రత్యేకంగా కనెక్షన్లు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న మన యనమల దివ్య మేడం గారికి, అదేవిధంగా మన యనమల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచాలా. ఎందుకంటే చదువుకున్న ఒక ఎమ్మెల్యేని గెలిపితే మన తుని నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తాం అనడంలో ఎంతో నిదర్శన. ఎందుకంటే గతంలో ఇంచుమించు మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయల వరకు నిధులు కూడా తీసుకురావడం జరిగింది మేడం గారు. అందులో ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేడం గారు ఒక బ్రాండ్, యనమల బ్రాండ్ అంటే అభివృద్ధిలో ముందు ఉంటుంది ఎప్పుడుని. తండ్రిని మించిన తనయ్యగా ఈరోజు మన మేడం గారు రామకృష్ణ గారు కూడా నాకు తెలిసిండే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా అయితే ఇందులో ఇన్ని నిధులు కూడా తెచ్చి ఉండరు. ఎందుకంటే మేడం గారు ప్రతిదీ పాదయాత్రలో ఆవిడ ఎమ్మెల్యేగా ఇంటింటికి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగినప్పుడు ప్రజల యొక్క అవసరాలన్నీ ఆవిడ ఒక డైరీ రూపంలో అన్నీ ఒక పెద్ద బాల శిక్షకం తయారు చేసుకుని ఈరోజు ఏ గ్రాంట్లు వచ్చినా వచ్చినా ఎవరికి ఎక్కడ అడిగారా అన్నది విపులంగా చర్చించి వాళ్ళకి ఇమీడియట్గా
ప్రయారిటీ ఇచ్చి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకురాలని మనం చిత్తశుద్ధితో భవిష్యత్తులో 30 సంవత్సరాల వరకు మన రామకృష్ణ గారిని గెలిపించుకున్నట్టు 30 సంవత్సరాలు మేడం గారిని కూడా గెలిపించుకుంటే మన తుని నియోజకవర్గ దిశ అన్నీ కూడా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే తుని నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. ఎన్నో కంపెనీలు కూడా వస్తున్నాయి, పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఏ నియోజకవర్గంలోని ఎవరు పెట్టినటువంటి 3 జాబ్ మేళాలు పెట్టి సుమారు 5,000 మంది వరకు పిల్లలకి ఏ నియోజకవర్గం అయితే జిల్లాలో వరకు పోస్టులు వేయించడం జరిగింది. అలాంటి నాయకురాలని మనం ముందుండి నడిపించాలి. రాబోయే సాధిక సంవత్సరంలో కూడా మేడం గారికి ఫుల్గా సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని కూటమి నాయకులను గెలిపించుకుంటే ఇంకా భవిష్యత్తు మన తుని నియోజకవర్గ భవిష్యత్తు ఇంకా పుష్కలంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి దివ్య మేడం గారికి తుని పట్టణ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూడా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలియపరుస్తున్నాం. ఇలానే కాకినాడ జిల్లా తొన్నంగి మండలంలో తెలుగుదేశం పార్టీ మరింత పట్టు బిగిస్తోంది. వైకాపా పత్తా లేకుండా పోతోంది. వలసలతో బిత్తరపోతున్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఎల్లాయిపేట గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరిన నాయకగణం స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి యనమల నాయకత్వానికి గిఫ్ట్ ఇస్తామన్నారు. తొండంగి మండలంలో వైకాపా దుకాణం బంద్. ఆ ఊరు ఈ ఊరు ఆ పేట ఈ పేట కదిలి వస్తున్నాయి. వైసీపీపై ఆశలొడిగిన ఆ పార్టీ శ్రేణులు అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో గ్రామాల్లో వైసీపీ చాప చుట్టేసినట్టే కనబడుతుంది. కోనైతే చెప్పరక్కర్లేదు. తీర ప్రాంతమంతా టీడీపీకి వన్ సైడ్ గా నిలిచింది. అక్కడక్కడ కనిపిస్తున్న వైసీపీ శ్రేణులు ఆ పార్టీ నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు. టీడీపీలో చేరి యనమలకు జై కొడుతున్నారు. తాజాగా ఎల్లయ్యపేటకు చెందిన 200 మంది వైసీపీ శ్రేణులు జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం సామైక్య అధ్యక్షుడు కోడా వెంకటరమణ, సీనియర్ నేత కోడా అప్పలరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటుగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో చేరికలు జరిగాయి. మేరుగు సత్యబాబు, మేరుగు హరిబాబు, చింతకాయల బాబురావు, సింగిరి రమణ, సిరిపన్న ప్రసాద్, సిరిపిన కాసియ, బంధు గోపి, చింతకాయల సత్యనారాయణ, సింగిరి సత్యబాబు, సిరిపిన బెజవాడ, సిరిపిన బండియ, మైలపల్లి గుర్రయ్య, ఎరిపల్లి శ్రీరామచంద్రమూర్తి, చొక్కా జనార్దన్ రావు, చొక్కా శ్రీరాములతో పాటు 200 మందికి పసుపు కండువాలు వేసిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చొక్కా కొండబాబు, చొక్కా రాజు, ఎరిపల్లి సత్యనారాయణ, ఎరిపల్లి గోపి, చొక్కా సత్యనారాయణ, చొక్కా జగన్నాథం, సిరిపిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజాపక్షాన్ని ఉంటాయి, బలమైన వర్గాల పక్షాన్ని ఉంటాయి. అంటే మీకు చాలా సమస్యలు ఉంటాయి అధికారులందరికీ కూడా. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే మనం తెలుగుదేశం పార్టీని నమ్ముకోవాలి, ప్రభుత్వాన్ని నమ్ముకోవాలి. కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ముగ్గురు కలిపి మన రాష్ట్రాన్ని అన్యాయాల్లో అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 50 సమస్యలు పరిష్కారం అవ్వాలి.
ఆడవాళ్ళకి అన్ని రకాల వాతావరణం చేయాలని ఉద్దేశంతో ఈనాడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మీరంతా కూడా అనేక గ్రామాల నుంచి వరకు దాదాపు చూస్తే ఒక 15 గ్రామాల వరకు కూడా ఇప్పుడు చేయడానికి తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత మీరు కూడా ఇప్పుడు లేట్గా వచ్చినప్పుడు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు. అందుకని ఒక దాగిలాక నేను నేత కూడా లేదు. ఈరోజు మీరంతా కూడా పార్టీలో చేయాలనే కాకుండా ఎంతో ఉత్సాహంగా మీరంతా కూడా పార్టీని మరొక బలోపేతం చేయడానికి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా యూనిట్గా కలిసి పనిచేసి బ్రహ్మాండమైన మెజార్టీలో తీసుకురావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అందరూ వచ్చేటప్పటికి అనేక మొదటి నుంచి కూడా నాకు పరిచయం వచ్చి ఇలా తాత ఇంజనీర్ మీటింగ్ పెట్టుకోవడం మొదట్లో కొత్త తాత జిల్లా అప్పుడు గాంధీ గారికి ఈ పంచాయతీ అంతా కూడా ఒకే పంచాయతీ ఆ రోజుల్లో రోజుగా ఉన్నప్పుడు కూడా గాంధీ యొక్క పంచాయతీతో ఆ కొత్త తాత గారు ఆయన అప్పటికే ప్రచారం ఇంజనీర్గా భోజనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అంతేత ఆ రోజున మొదలైనటువంటి ఈ ఊళ్ళో రాజకీయం అంతా కూడా ఈ రోజు మరీ పరిపూర్ణంగా మీరంతా చేస్తున్నారు. అందుకే మొన్న మీ అందరినీ అభినందించారు చాలా మందిని పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఆ రోజున ఎల్లప్పుడూ ఎప్పుడు లేని మంచి మెజార్టీ వచ్చింది. అది కూడా లోకల్ పార్టీ సెలక్షన్లో మీ బలాలంతా చూపించి బ్రహ్మాండమైన మెజార్టీతో మీ స్థానికంగా ఎవరు క్యాండిడేట్ ఇచ్చినప్పుడు కూడా అది కోటపత్ర అభివృద్ధి నుంచి కోటం పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ఎవరో పెట్టాలి. రిజర్వేషన్ చేసిన తర్వాత ఆ రిజర్వేషన్ చేసిన తర్వాత మేము అందరూ కూడా పిలిచి మాట్లాడిన తర్వాత ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అందరూ గుర్తించినటువంటి ఒక మంచి క్యాండిడేట్ చేస్తాం. ఆ క్యాండిడేట్ బ్రహ్మాండ మెజార్టీ రాజమండ్రి కార్పొరేషన్లో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ మంత్రి పి నారాయణ సమీక్షించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరులతో కలిసి ఉన్నతాధికారులు మంత్రి సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క రివ్యూ జరిగింది. దాంట్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే గారు వారిద్దరు పార్టిసిపేట్ చేశారు. వారితోటే అర్బన్ అథారిటీ చైర్మన్ గారు, తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే గారు కూడా యాక్చువల్గా రావడం జరిగింది. ఈరోజు డిస్కషన్లో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొవ్వూరు మరియు నిడదవోలు కమిషనర్స్ కూడా వచ్చారు. మెయిన్ డిస్కషను ఈరోజు రాజమండ్రి మీద డిస్కషన్ జరిగింది. ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే 50.6 MLD వర్క్ ఒకటి జరుగుతుంది. అది 60% అయింది. బ్యాలెన్స్ ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు చెప్పడం జరిగింది. మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ 50.6 MLD అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్య. 2014-19లో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్య అది. అందుకని ఏదైతే 50.6 MLDతో జరుగుతుందో అది 60% అయింది. బ్యాలెన్స్ ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా మరొక 5 MLD కూడా జరుగుతుంది. అది డిసెంబర్కే కంప్లీట్ అయిపోద్దని అధికారులు చెప్పడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు అమృత్ 2.0లో సెకండ్ ఫేజ్లో 1.0లో 82.16 crore 37 crores ఖర్చు పెట్టారు. అది టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూషన్ చేయాల్సినట్టుంది. దానికి కూడా యాక్చువల్గా ఇవాళ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ 2.0లో ఈరోజు పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ అన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ ప్రభుత్వ ప్రధాన ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింత శ్యామ్ కుమార్ సౌజన్యంతో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు 2 పేద విద్యార్థులను దత్తత తీసుకున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులతో పాటు జీవనోపాధికి తోడ్పడే పూతరేకుల తయారీకి కావలసిన మెటీరియల్, విద్యార్థులకు విద్యా సామాగ్రి శ్రీకర్ చేతుల మీదుగా అందజేశారు. తర్వాత ఆధునిక ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మోహిత్ శీతల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రాజేశ్వరరావు, మండల అభివృద్ధి అధికారి వెంకట్రామన్, గ్రామ సచివాలయ సిబ్బంది, మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు సూర్యచంద్రరావు, శ్రీకాంత్, తేజశ్రీ, శ్రీధర్, కుమారలక్ష్మి, అన్నపూర్ణ, శ్యామ్, రిషిత్, జాన్విక తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు మనం ఈ రోజు నుంచి ఏర్పాటు చేసాం. మనం ఏం బాధపడగలం, చాలా కాలం పట్టి నీళ్ళు పెట్టుకుందండి. తను అధికారుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి తల్లి. గారు ఇద్దరు కూడా చాలా చక్కగా ప్లానింగ్ చేసుకుని ఆర్డీఓ గారి సమక్షంలో, కలెక్టర్ గారు సమక్షంలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఒకసారి ఆ టీమ్ కి చార్జ్ టేకప్ చేసిన వెంటనే పడవ పందాల పోటీ వచ్చింది. మరి చక్కగా ఒకసారి గట్టిగా మన కరతాళాధ్వనులతో అభినందన తెలియజేయాలి సార్కి. యువకులు చాలా చక్కగా ప్రజా ప్రతినిధుల్ని, ప్రజల్ని, అధికారుల్ని, కింద పనిచేసే వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తూ చక్కటి ర్యాలీ గ్రామంలో అన్నపూర్ణ ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఫిజియోథెరపీ క్యాంప్ మరియు ఈ P4 కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాజిక్ ఫ్యామిలీ అనబడే వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ చదువు వల్ల వచ్చిన ఏదైతే ఆ నాలెడ్జ్ ఉందో దాన్ని పలువురికి ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు, ఒక పిలుపుతో ఇచ్చిన సూచన మేరకు P4 అనే కార్యక్రమంలో ఏదైతే దిగువ రేఖకు ఉన్న మన కుటుంబాలన్నింటినీ కూడా, బిలో పోవర్టీ లైన్ ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా దత్తత తీసుకోవడం, లేదా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడడానికి కానీ, ఆ కష్టాల నుంచి బయటపడడానికి కానీ కావాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోమని, ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో మనం మార్గదర్శులు అంటాం, వీళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాం. సో ఇటువంటి బంగారు కుటుంబాన్ని, ఇటువంటి మార్గదర్శుల్ని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఒక 4 పిల్లల్ని ర్యాలీ గ్రామానికి చెందిన కష్టకాలంలో నిరుపేద అయిన పిల్లల్ని వాళ్ళ పూర్తి బాధ్యతల్ని తీసుకుంటారని నా సమక్షంలో తెలియజేశారు. సో దానికి ముందుగా వాళ్ళని అభినందిస్తూ, ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ, ఇచ్చిన కమిట్మెంట్ని చిన్నదా పెద్ద అట్లీస్ట్ వాళ్ళ మోటివేషన్ అండ్ డైరెక్షన్, దోస్ ఆర్ ద బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. వాళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం చదువుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియజేస్తూ, ఈ యొక్క నాలెడ్జ్ని, ఈ యొక్క కాంటాక్ట్స్ని, అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మకు కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి ఇప్పిస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి, ఇంకా చేసి మీ యొక్క అన్నపూర్ణ ఫౌండేషన్కి మరింత పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆత్రేయపురం మండలంలో కానీ, కొత్తపేట డివిజన్లో కానీ, లేదా కోనసీమ జిల్లాలో ఉండే మార్గదర్శులు అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 విజన్ ప్రకారం కూడా ఎటువంటి పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో భాగం పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు. విచ్చేసిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి జరగనున్నాయని, ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. వకులమాత అన్నదాన భవన కేంద్రం, నూతనంగా నిర్మించనున్న రథశాల, కోనేరు, నూతనంగా ప్రారంభించిన 50 క్యూలైను, పార్కింగ్ తదితర ప్రదేశాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అన్నదాన కేంద్రం వద్ద భక్తులతో మాట్లాడి భోజనాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత శనివారం 2వ శనివారం కావడంతో రికార్డు స్థాయిలో 1,00,000కు పైగా భక్తులు వాడపల్లి విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ముదునూరి వెంకట్రాజు, కాయల జగన్నాథం, కూటమి నాయకులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చేసుకుంటే వెళ్తారు. అంటే ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ఆదరణ అవకాశం
కష్టపడి చేస్తున్నారు. అయినా కానీ ఉద్యోగాన్ని సంతృప్తిగా చేయలేదు. డార్మెటరీస్ అన్నీ వస్తాయి. వారాలకు కూడా దొరకడం బాగుందా? అలాగే కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో పూర్తి చేయడానికి అధికారులు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు. వకులమాత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది. దానికి ఎప్పటికే సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ కోసం, డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు, భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గంత ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి, దానికి కూడా శాంక్షన్ అయి ఉంది. ఈ యొక్క వకులమాత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి 1,25 లక్షల రూపాయలతో డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. సృష్టికి మూలం ఓ శక్తి, ఆ శక్తే ఆదిపరాశక్తి, అనంత శక్తిదాయిని, లోకపావని, జగజ్జనని స్థానిక గౌరపాలెం శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహనూకరాజు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రాలను గౌరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు, ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహనూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాల కరపత్రాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల నూక అప్పారావు, కాండ్రేగుల రాజారావు, కర్రి సన్యాసి నాయుడు, శతకంపట్టు శ్రీ గౌరీ పరమేశ్వర్ల, ఆలయ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు, ఉపాధ్యక్షుడు కొనతాల వరప్రసాద్, నాటకోత్సవాల పర్యవేక్షకుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కెఎం నాయుడు, మరడిమాంబ ఆలయ కమిటీ చైర్మన్ కెఎం నాయుడు, శ్రీ శివశక్తి వి ఫ్రెండ్ సంస్థ అధ్యక్షుడు పీలా రాముడు, మద్దాల శంకర్రావు, దాడి కృష్ణ, నూరిశెట్టి నరసింహరావు, కొనతాల ఉమా, మల్ల జగ్గప్పారావు, కాండ్రేగుల శ్రీరామ్, పొలిమేర శ్రీనివాసరావు, బుద్ధా సంతోష్, గండేపల్లి మురళి, పీలా శ్రీనివాసరావు, పెంటకోట జగదీష్, విల్లూరి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి గౌరపాలెంలో ఒక కొత్త వరాన్ని సృష్టించిన సదకంపట్టు వాస్తవులు పెద్దల పివి రమణ గారు, కాండ్రేగుల నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. ఈరోజు గౌరపాలెంలో ఏకరాత్రి ఉత్సవంగా గౌరపాలెం గౌరీ పరమేశ్వర మహోత్సవం జరిగేది. అదే విధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాన్ని కూడా అనకాపల్లిలో
అంత అంగరంగ వైపుగా తీర్చిదిద్దుతున్నారు. మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాలకు వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, మరి దానిలో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా నవరపాలలో వాడవాడలో పల్లెలో కూడా నవరాత్రి ఉత్సవం చేస్తారు. అందులో భాగంగా కనకదుర్గమ్మ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు నాటకాలు, అలాగే ప్రతిరోజు కూడా భవానీలు 1000 మంది నుంచి 1500 మంది కూడా భిక్షలు ఏర్పాటు చేస్తూ, అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు 9 రకాల దుర్గాదేవిని తీసుకొచ్చి కూరుమాడ రోడ్ జంక్షన్ నుంచి గౌరపాల వరకు కూడా మీరు ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సాంస్కృతికలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్న టీవీ రావణ్ గారు కానివ్వండి, కాండేటి నాయుడు గారు కానివ్వండి, కొంటార మురళి గారు కానివ్వండి, వీళ్ళందరూ పర్యవేక్షణలో చాలా అంగరంగ జరుగుతుంది. మీకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,15,09,000 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 34,11,000 రూపాయల ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను 1,49,21,000 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలుచేరు గ్రూప్ 3 దేవాలయాలు తదితరులు వ్యవహరించారు. గోవిందా ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీల తరవుగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,960 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు కలిసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారిన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది. అలాగే ఇందులో ప్రసాద్ గారు, తనిఖీదారు గారు, అలాగే వెల్చేర్ గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో అమృత వాటర్ ప్రాజెక్టును ప్రస్తావించిన ప్రభుత్వ విప్. యనమల దివ్య సూచనలకు మంత్రి నారాయణ సానుకూలత. వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. రాజమండ్రి అభివృద్ధిని సమీక్షించిన మున్సిపల్ మంత్రి, పుష్కర ఏర్పాట్లపై సమీక్ష.
తొండంగి మండలంలో వైకాపాకు వరుస ఎదురు దెబ్బలు. ఎల్లయ్యపేటకు చెందిన 200 మంది టీడీపీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.